ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అండ్ మామూలుగా వ్యాయామం విషయంలో చాలా కట్టుబాట్లు పెడతారు మనకి గైనకాలజిస్ట్ మనం చూస్తున్న డాక్టర్స్. కానీ యోగా అండ్ కొన్ని ఆసనాలు వేయకూడదు అండ్ ముఖ్యంగా కొన్ని వ్యాయామాలు చేయకూడదు. సో మీరేం చెప్తారు మామూలుగా మీ దగ్గరకు వచ్చే గర్భిణీ స్త్రీలకి? ఫస్ట్ 3rd మంత్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం. లిటిల్ బిట్ ఆఫ్ స్టాండింగ్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయండి. హ్యాండ్స్, లెగ్స్, సైడ్స్. బేసిక్ ఒక పాయింట్ని బ్లండర్గా ఏం ఆలోచించుకోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ బెండింగ్ చేయొద్దు. పొట్ట పైన ఎలాంటి ప్రెషర్ ఇవ్వద్దు. ఓన్లీ సైడ్స్, బ్యాక్, పెల్విక్స్, లోయర్ బ్యాక్, హ్యాండ్స్, నెక్, షోల్డర్ ఇక్కడ నుంచి చేసుకుంటూ రావాలి. స్పైన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. సో బేసిక్ గా రిస్ట్రిక్షన్ ఒకటి, నో ఫ్రంట్ బెండింగ్, ప్రెషర్ అనేది ఇవ్వద్దు. అంటే మనకి అధోముఖ శనాసన అంటే మన డౌన్వర్డ్ డాగ్ గాని అలాంటి ఇన్వర్షన్ పొజిషన్ కూడా చేయకూడదు. అండ్ అలాగే మనకి త్రికోణాసనాలు వేసినప్పుడు కూడా త్రికోణాసనం అనేది చాలా వాల్ సపోర్ట్ బ్యాక్ వెళ్ళి మన స్పైన్ అంతా బ్యాక్ పెట్టేసి ఆఫ్ ఆఫ్ ద పొజిషన్ కి వెళ్ళి మళ్ళీ నార్మల్ పొజిషన్. పర్వతాసన వేయకూడదు. పర్వతాసన వేయొచ్చు మ్యామ్. అకార్డింగ్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ముందు నుంచి ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఉండి తను యోగా చేస్తూ ఉంటే తన బాడీ అడాప్ట్ అయ్యి ఉంటుంది అలాంటి వాటికి. సడన్ గా మీరు ఇప్పుడు 5th మంత్కి వచ్చి పర్వతాసన ఏంటంటే మదర్ సాధ్యం కాదు, మంచిది కాదు. బట్ ఎనీవే మీరు అన్నట్టుగా బెండింగ్ పోసెస్ పొట్ట మీద ప్రెషర్ పెట్టేవి ఏది కూడా చేయకూడదని చెప్తున్నారు. అండ్ మామూలుగా ఈ యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటివి కూడా చాలా కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి. అంటే గర్భిణీ స్త్రీలు అతి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో మరి ముందుగా యోగా అలవాటు లేని వాళ్ళకి మీరు యోగా చెప్తారా? లేదు, చెప్తామా. ఎలా చెప్తాము అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కేజీ నుంచి ఏబీసీలు ఎలా నేర్పిస్తామో నా దగ్గరికి యోగాకి వచ్చిన వాళ్ళకు కూడా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఫస్ట్ ఒక 10 కౌంట్ కాగానే 20 to 25 మినిట్స్ తర్వాత క్లాస్ క్లోజ్. ఇంకా అలా నేను డైలీ 5 మినిట్స్ పెంచుకుంటూ వస్తాను. 9th మంత్ వచ్చే వరకు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవుతారు. 1 అవర్ నాది. అలా నేను ట్యూన్ చేస్తాను అన్నట్టు ఇంకా చాలా స్లోగా. అండ్ మామూలుగా ఇతర వ్యాయామ పద్ధతులు మీరు ఫిట్నెస్ లో కూడా ఇతర ఫిట్నెస్ పద్ధతుల్లో కూడా ఎక్స్పర్టీస్ గెయిన్ చేస్తున్నారు కాబట్టి ఈ జిమ్మింగ్ తర్వాత వెయిట్స్ చేయడం మైల్డ్ గా లైట్ గా ఇవన్నీ చేయొచ్చా అండి ప్రెగ్నెన్సీలో? అది చెప్తున్నా మ్యామ్. ఓన్లీ అప్పర్ బాడీ, సైడ్స్, మళ్ళీ ఇక్కడ కూడా మీ ట్రైసెప్స్, బైసెప్స్, చెస్ట్, బ్యాక్, లాడ్స్ ఇలాంటివి చేయొచ్చు. ముందు నుంచి మీ బాడీ అడాప్ట్ అయ్యి ఉంటే. లేదు జస్ట్ 1 kg డంబుల్తో, 1/2 kg డంబుల్తో మూమెంట్స్ మనం చేస్తూ స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో బెడ్ రెస్ట్ అనేసి వాళ్ళకి బెడ్లో కూర్చోబెట్టి కూడా నేను మెడిటేషన్స్, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్, అప్పర్ బాడీని చేపిస్తారు. అండ్ దానివల్ల ఏంటంటే మజిల్స్ అన్ని కూడా కొంచెం మూవ్మెంట్ ఉండి క్రాంప్స్ రాకుండా ఉంటాయి. కాన్పు కూడా కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిజేరియన్ సెక్షన్ కి ఇష్టపడుతున్నారు. బై చాయిస్ సి సెక్షన్ చేయించుకుంటున్నారు. సో దీని గురించి చెప్పండి. అంటే మామూలుగా పెల్విక్ మజిల్స్ కి కూడా స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి ప్రెగ్నెన్సీలో కాబట్టి. సో ఇప్పుడు వెజైనల్ బర్త్లో ఏంటంటే ఒక టైప్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో బేబీకి, మదర్కి చాలా సేఫ్గా ఈజీ అవుతుంది. అక్కడ మనకు ప్రాబ్లం లేదు. మనం మాట్లాడే సెక్షన్ గురించి వచ్చేసరికి ఇప్పుడు పిల్లలు సెడెంటరీలో ఎక్కువ ఉంటున్నారు. ఆ మజిల్ అనేది వాళ్ళకి దానికి సపోర్ట్ చేస్తలేదు. దట్ ఈస్ ద మెయిన్ కాజ్. అండ్ ముందు నుంచి మంచి ఆహార అలవాట్లు లేకపోవడం, కావలసినంత వాటర్ తీసుకోకపోవడం. ఒకప్పుడు మేము ఆడుకున్నాము అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ 4కి వచ్చాక 5 నుంచి 8 o'clock వరకు గ్రౌండ్లో ఆడుతూ ఉండేవాళ్ళం. టైంకి తిండి తినేవాళ్ళం, ఆడేవాళ్ళం. అలాంటి లైఫ్ స్టైల్ లేదండి ఇప్పుడు, అసలు లేదు. సో ఆల్మోస్ట్ సెడెంటరీ. దట్ ఈస్ ద మెయిన్ కాజ్. ఆర్గాన్స్ అన్ని అంటే వర్క్ అనేది తగ్గిపోతుంది. అవును. దాంతో ఏమవుతుంది, ఆటోమేటిక్ డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. వాళ్ళు చెప్తారు మీరు వెయిట్ ఎంత పెరగాలో అంతే పెరగండి, ఎంత తినాలో అంతే తినండి, వెయిట్ పెరగకుండా చూసుకోండి. వాళ్ళు చెప్పే వరకు వాళ్ళు చెప్తారు. బట్ వీళ్ళు అది రిసీవ్ చేసుకోవాలి కదా మ్యామ్. సో దట్ ఈస్ ద మా సబ్జెక్ట్ ఏంటి అంటే హౌ టు టేక్ కేర్ దేర్ హెల్త్. ఎలా తినాలి, మీరు ఈ 9 monthsలో ఎంత వెయిట్ పెరగాలి, మీరు తినాల్సిన పద్ధతులు ఏంటి నేర్చుకున్నారనుకోండి. దాంతో వ్యాయామం ఇవన్నీ యాడ్ అయితే ఆటోమేటిక్గా మీరు అనే సెక్షన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా తగ్గిపోతుంటుంది.